హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి ఉన్నారండి. ఒక వ్యక్తి అనే కంటే ఒక శక్తి అనడం కొంచెం సమంజసమేమో. సో, ఆయన ఎవరో కాదు, మన డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు. సో, సైంట్ వ్యవస్థాపకులు. ఆయన్ని నేను ఒక మెంటర్‌గా భావిస్తుంటాను. ఆయన్ని నేనెప్పుడూ కలవలేదు. కానీ ఆయన వీడియోస్ లేతే ఆయన ఇంటర్వ్యూస్ అవి చూస్తుంటా. ఆయన చూసి నేను కొంచెం ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాను. సో, ఆయన్ని నా గురువుగా నేను భావిస్తూ ఉంటాను. ఎంటర్‌ప్రెన్యూర్ ఈ జర్నీలో. సో, ఆయన గురించి తెలియని వాళ్ళకి నాకు తెలిసిన దాంట్లో సింపుల్‌గా చెప్తాను. సో, ఆయన గురించి సింపుల్‌గా చెప్పాలంటే నాకు గంట పడుతుంది. సో, నేను చాలా క్రిస్ప్‌గా చెప్తాను. ఆయన తన సామ్రాజ్యాన్ని ఆల్మోస్ట్ 12-15 కంట్రీస్‌లో ఆపరేట్ చేస్తున్నారండి. ఆ కంపెనీ ద్వారా డైరెక్ట్‌గా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నారు. పరోక్షంగా లక్షలాది మందికి సహాయపడుతున్నారు. ఆయన ఎడమ చేత్తో కోట్ల రూపాయలు చారిటీస్‌కి ఇస్తున్నారు. సో, ఆయన వంతు కృషిగా ఇండియన్ ఎకానమీ గ్రోత్‌కి హెల్ప్ చేస్తున్నారు. ఇన్ని చేస్తూ కూడా ఆయన చాలా హంబుల్‌గా, చాలా సాఫ్ట్‌గా ఉంటారు. అది ఎట్లా ఉంటారనేది భగవంతుడికే తెలుసు. ఆయనకే తెలియాలి. ఆయన క్రమశిక్షణ, డిసిప్లిన్ ఆయన అట్లా మెయింటైన్ చేస్తారు. సో, ఆయనతో మనం ఇంటర్వ్యూ చేయడానికి ఇంకా నా సత్తా సరిపోదు. భవిష్యత్తులో ఆయనతో ఇంటర్వ్యూ చేయడానికి ఆ దేవుడు ఆశీస్సులతో ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం కలిగించమని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. దానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. సో, మీరందరూ ఈ ఛానల్‌ని ఆదరిస్తే మనకు కొంచెం పెద్ద ఛానల్ అయితే అప్పుడు ఆయన్నెళ్లి కలిసి ఆయన ఆశీస్సులతో ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేద్దామండి. సో, ఆయన నాకు ఇన్స్పిరేషను అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఆయన లాస్ట్ టైము ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి తెలుగులో. అది ఎవరో కాదు, మన వంశీ చేశాడు, తెలుగువాడే. ఆ వీడియో లింక్ కూడా మన డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వంశీ చాలా చక్కగా చెప్పాడు ఆయన గురించి. సో, చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది ఆయన ఏంటి అనేది. ఆయన వీడియోలో పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పారండి. సో, అది ఏంటనేది నాకు అర్థమైనంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నన్ను ఇన్‌స్పైర్ చేసిన వర్డ్స్ అవి. సో, ఆయన ఏమంటారంటే, ప్రతి వ్యక్తి పుడతారు, చనిపోతారు. చనిపోయిన తర్వాత వాళ్ళని సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత సమాధి మీద రాస్తారు. ఈ సమయంలో జన్మించాడు, ఈ సమయంలో మరణించాడు. మధ్యలో ఒక డాష్ పెడతారండి. సో, ఆ డాష్ అనేది ఏంటనేది ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈయన పుట్టడం ఈయన చేతిలో ఉండదు, చనిపోవడం ఈయన చేతిలో ఉండదు. ఆ మధ్యలో ఉన్న డాష్ మాత్రమే ఆయన చేతిలో ఉంటుంది. సో, ఆ డాష్‌లో ఆయన ఏం చేశాడు, సమాజం మీద ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, ఎంతమందికి సహాయం చేశాడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారా, మంచి చేశాడా, చెడు చేశారా అనేది తెలుస్తుందని చెప్పారు. సో, అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అది నా మాటల్లో కంటే ఆయన మాటల్లో వింటే చాలా బాగుంటుంది. సో, ఒకసారి ఆ వంశీ చేసిన వీడియో చూడండి, డిస్క్రిప్షన్‌లో పెట్టాను. సో, ఆయన ఆశీస్సులతో ఫస్ట్ మన ఇంటర్వ్యూ ఆ కంపెనీలో వర్క్ చేసే వ్యక్తితోనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలని ఇన్ని రోజులు వెయిట్ చేశానండి. చివరికి నాకు అవకాశం దొరికింది. సో, ఆ వ్యక్తితోనే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఆయనకే అంకితం. ఆయన గురించి ఏమైనా తక్కువగా చెప్పుంటే నన్ను క్షమించండి. సో, ఇంకా ఫర్దర్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో వీడియోస్లో మీకు చెప్పినట్టు స్పెషల్ 100 మెంబర్స్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు ఒక వీడియోలో చెప్పాను. సో, స్పెషల్గా ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే 5+ ఉన్న ఇంటర్వ్యూస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిద్దాము, ఇదేమన్నా మన ఫ్రెషర్స్ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్పాను. దానికి ఒక అడుగు స్టెప్ ముందుకేసి ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో వచ్చాము. ఫస్ట్ మనం వీడియో చేసేది ఒక సీనియర్తో చేస్తున్నాము. సో, అది ఎవరితో చేస్తున్నాము, ఫీల్డ్ ఏంటి, ఆవిడ దగ్గర నుంచి మనం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి అవన్నీ ట్రై చేద్దాం. నా వంతు ట్రై నేను చేస్తాను. సో, అది మనకి యూజర్స్ కొంతమందికైనా యూజ్ అవుద్దామో ట్రై చేద్దాం. సో, అది ఏంటి అనేది డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఆవిడ గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తానండి. సో, మనతో అనూష గారు. ఆవిడ ఏంటంటే ఒక ఉమెన్గా
ఒక వైఫ్గా, ఒక మదర్గా, ఒక ఎంప్లాయీగా మల్టిపుల్ రోల్స్ చేస్తూ కూడా తన కెరియర్లో ముందుకు వెళ్ళారండి. సో అలాంటి వాళ్ళని ఫస్ట్ మన ఇంటర్వ్యూ తీసుకోవడం, మన ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది ఐ ఫీల్ చాలా హ్యాపీగా ఉంది. సో ఆవిడ దగ్గర నుంచి మనకి ఆవిడ చేసే ఫీల్డ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అది మనకేమైనా యూజ్ అవుతుందేమో చూద్దామండి. సో ఫర్దర్ డిలే చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్ గైస్, కమాన్. నమస్తే అండి అనుష్ గారు. నమస్తే అండి. సో థ్యాంక్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా లాంటి చిన్న యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తానందుకు. సో మీ గురించి ఒక చిన్న బ్రీఫ్ డిస్కషన్ అండి, బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే మీ నేపథ్యం ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ ఫీల్డ్లో చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ జాబ్లో ఉన్నారు, సో ఆ డీటెయిల్స్ కొంచెం చెప్తే మా వాళ్ళకి మీరేంటి అనేది, మీరు ఏ ఫీల్డ్లో చేస్తున్నారు అనేది కొంచెం తెలుస్తుంది. నమస్తే వ్యూవర్స్, నేను ఫస్ట్ టైం అండి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సార్ తెలుసు కాబట్టి ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వండి అని అనగానే ఒప్పుకున్నానండి. నేను చెప్పేవి మీకు ఏమైనా యూజ్ అవుతాయి అని ఆశిస్తూనే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నా పేరు అనుష అండి. నేను 12 years నుంచి జిఐఎస్లో చేస్తున్నాను. ఎంఎన్సి కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. నాది బీటెక్ 2011లో అయింది. ఓకే, బీటెక్ ఏ బ్రాంచ్ మేడం మీది? నాది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీలో. ఓకే. అయిన వెంటనే నాది మార్చ్లో అయింది. నేను నవంబర్లో జాయిన్ అయిపోయాను. ఓకే. నవంబర్. మీరు అంటే ఏమనుకోని అంటే మీ ఏ కంపెనీలో చేస్తున్నారో చెప్పగలరా? సైంట్. మీరు సైంట్లో చేస్తున్నారు. సో అంటే మీరు ఫస్ట్ కంపెనీ అనండి సైంట్, లేకపోతే ఇంతకు ముందు కూడా వేరే కంపెనీస్లో చేస్తారు? లేదండి, స్టడీస్ అయిపోగానే ఫస్ట్ కంపెనీ సైంట్. సో అప్పటి నుంచి సైంట్లోనే వర్క్ చేస్తున్నారు. సో టోటల్గా సైంట్లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? టోటల్ 12 years. 12 years నుంచి సైంట్లో ఉన్నారు. ఓ సూపర్ అండి. ఓకే. సో మీరు 12 years నుంచి సైంట్లో ఉన్నారు కనుక మీరు ఏ ఫీల్డ్ అండి వర్క్ చేశారు? నేను జిఐఎస్ అండి, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆ ఫీల్డ్ లో చేస్తాను. మీ రోల్ అండి అందులో? నేను లీడ్ జిఐఎస్ ఇంజనీర్ అండి. నాకు 2 years అయింది. నేను లీడ్ ఒక 50 members ని నేను హ్యాండిల్ చేస్తాను. 50 members ని హ్యాండిల్ చేస్తాను. ఓ సూపర్ అండి. సో అంటే ఇప్పుడు మీరు 50 members టీమ్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు అంటే మీకు మల్టిపుల్ ప్రెషర్స్ ఉంటాయి. క్లయింట్ నుంచి కానీ, లేకపోతే ఎంప్లాయీస్ నుంచి కానీ, మీ ప్రాజెక్ట్ మేనేజర్స్ నుంచి కానీ ఉంటాయి. అవన్నీ హ్యాండిల్ చేస్తూ ఒక పక్కన ఫ్యామిలీని చూసుకుంటే యాజ్ ఎ మదర్గా మీరు మల్టిపుల్ రోల్స్ చేస్తున్నారు కనుక సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది మా వ్యూవర్స్ కూడా తెలుస్తుంది. అంటే అమ్మాయిలు కూడా ఎందులోనే తీసుకోరు అన్న దీనికి అనుష్ గారిని చూస్తే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. సో అమ్మాయిలు మనమేమి తక్కువ కాదు అని నిరూపించారు మీరు. ఒక ఏ ఫీల్డ్లో అయినా నార్మల్గా అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికో లేకపోతే మల్టిపుల్ వేరే వేరే దీంట్లోకి వెళ్తారు. ఈ జిఎస్ ఫీల్డ్ అనేది కొత్త ఫీల్డ్ మ్యాక్సిమం. సో అవి ఏ కంపెనీస్లో జిఎస్ ఓపెనింగ్స్ ఉంటాయి, ఆ జాబ్స్ రావాలి అంటే మనము ఏం నేర్చుకోవాలి అనేది ఒక్కసారి మేడం గారి మాటలోనే విందాం. మేడం, ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే స్పెషల్ కోర్సులు ఏమైనా చేయాలా, లేకపోతే ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకోవాలా, లేకపోతే ఏమైనా సర్టిఫికేషన్ కోర్సు లాంటివి చేయాలా, అలాంటిది ఏమైనా చేయాలండి? బేసిక్ సర్టిఫికేషన్స్ అవసరం ఉంటుందండి. ఆటో క్యాడ్, స్మాల్ వరల్డ్, మైక్రో స్టేషన్, ఇలాగా చిన్న చిన్నవి మీరు సర్టిఫికేషన్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. లేదు అంటే యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి చాలా ఉన్నాయి, అందులో కూడా మీరు నేర్చుకున్న ఇష్యూ లేదు. బయటికి వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టలేము అని అనుకుంటే ఫోన్లో కానీ ఎందులో అన్నా యూట్యూబ్ ఛానల్లో చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. సో విన్నారు కదా వ్యూస్. సో ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేరు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో మల్టిపుల్ వేస్లో మనకి సిలబస్ కానీ మెటీరియల్ కానీ దొరుకుతుంది. అది చూస్తూ కూడా ప్రిపేర్ కావచ్చు అంట. మేడం చెప్తుంది ఏంటంటే టూల్స్లో మైక్రో స్టేషను, స్మాల్ వరల్డ్, ఆటో క్యాడ్ ఇవి నేర్చుకొని ఉంటే ఈ ఫీల్డ్లో రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అంటున్నారు. ఓకే మేడం, ఇప్పుడు ఈ జిఎస్ అండ్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇండియా ఉంటాయండి, అబ్రాడ్ నుంచి ఉంటాయా? 90% అబ్రాడ్ నుంచే వస్తాయి మనకి. అన్ని అబ్రాడ్ నుంచే వస్తాయి. ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. నావిగేషన్, నెట్వర్కింగ్, గ్యాస్, ఎలక్ట్రిక్, ఇలాగ చాలా కేటగిరీస్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద క్రైటీరియా మనల్ని ప్రాజెక్ట్ లో కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. మీరు ఏ ఫీల్డ్ లో చేస్తున్నారు? నేను ఆల్మోస్ట్ 10 years నేను ఎలక్ట్రిక్ లోనే చేశానండి. 1 year గ్యాస్ చేశాను. ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైనా కావాలి, నేర్చుకోవాలి అనుకుంటే మీరు సజెషన్స్ ఇచ్చారు. సో ఈ ఫీల్డ్లోకి జిఎస్ ఫీల్డ్లోకి రావాలంటే బీటెక్ ఉండాలా, ఎనీ డిగ్రీ అనేది సరిపోతుందా? డిప్లొమా కూడా సరిపోతుందండి. డిప్లొమా కూడా సరిపోతుంది. డిప్లొమాలో బీటెక్ సరిపోతుంది, ఏ బ్రాంచ్ అయినా డిగ్రీ కూడా సరిపోతుంది.
అచ్చా, అంటే బ్రాంచ్తో ప్రాబ్లం లేదు. ఆ బ్రాంచ్ తో అంటే ఎక్కువ ఎలక్ట్రికల్ వాళ్ళని మెకానికల్ వాళ్ళని తీసుకుంటారు. ఓకే అంతే. ఓకే. సో ఇది ఎవరైనా కెరియర్ కింద ఎంచుకుంటే వాళ్ళకి ఇందులో ఫ్యూచర్ ఉంటుందంటారు జిఎస్ ఫీల్డ్? తప్పకుండా అండి. మంచి ఎంఎన్సి కంపెనీలో మనం గనక బాగా పర్ఫామ్ చేస్తే అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఉంటాయి. మనకి డిపెండ్స్ అన్నమాట. మనం చేసిన పర్ఫార్మెన్స్ ని బట్టే మనల్ని వాళ్ళు జడ్జ్ చేసి ఆన్ సైట్ కూడా పంపిస్తారు. చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము ఈ ఛానల్ తెలుగు కమ్యూనిటీకి కొంచెం హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టిందండి యాక్చువల్గా. సో మనకి ఈ హైదరాబాద్ కానీ ఏపీ తెలంగాణలో ఏమన్నా కంపెనీస్ ఉన్నాయండి ఈ జిఎస్ ఆఫర్ చేసే కంపెనీస్? ఉన్నాయండి. ఏపీ తెలంగాణలో ఇప్పుడు మనం చూసుకుంటే సైంట్ ఒకటి, అలాగే టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎవెన్యాన్, రామ్ టెక్, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అంటే చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. సో మీ దగ్గర నుంచి మేము చూసుకునేది మా వ్యూవర్స్ ఫ్రెషర్సే మ్యాక్సిమం ఉంటారు కనుక వాళ్ళే ట్రై చేస్తున్నారు కనుక వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఇచ్చేయాలనేది ఒక చిన్న సజెషన్. సజెషన్ అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండాలండి. ఫస్ట్ నేను చెప్పిన బేసిక్స్ నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి. అలాగే వర్బల్ అండ్ నార్మల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫీల్డ్లోకి వచ్చాక క్లయింట్తో కూడా మనం ఇంటరాక్షన్ చేయాల్సిన ఆపర్చునిటీ వస్తుంది. త్రూ మెయిల్స్ కానీ డైరెక్ట్ కానీ కూడా ఉంటాయి మనకి. సో మనం ఇవన్నీ నేర్చుకొని ఉంటే మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎక్కువ. ఓకే. సో మన ఫ్రెషర్స్ ఎవరైనా వచ్చి సార్ మీ వ్యూవర్స్ మాకేమన్నా ఈ కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకంటే మనం ఈ ఛానల్ పెట్టింది జాబ్ రిఫరల్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేశానండి, నలుగురికి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో, నలుగురు ఫ్రెషర్స్కి. సో మీ కంపెనీలో ఏమన్నా ఆపర్చునిటీస్ పడినప్పుడు మా వ్యూవర్స్ ఎవరైనా అప్లై చేస్తే మీ సైడ్ నుంచి కానీ రిఫరల్స్ ఏమైనా ఉంటే కొంచెం మా వ్యూవర్స్కి హెల్ప్ చేయడానికి కొంచెం ట్రై చేయండి. అంటే పర్టికులర్గా మీరు ఇంటర్వ్యూలో హెల్ప్ చేయమని కాదు, ఏదైనా మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నప్పుడు మా వ్యూవర్స్కి కానీ అంటే నాకు ఇన్ఫార్మ్ చేస్తే మా వ్యూవర్స్కి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఆ విధంగా మా కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీ కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుందండి. తప్పకుండా అండి. మీరు సార్కి పంపించండి రెజ్యూమ్స్. నా దగ్గర ఏమైనా రిఫరల్స్ కానీ ఏమైనా ఓపెనింగ్స్ కానీ ఉంటే నేను సార్ని కాంటాక్ట్ చేస్తానండి. మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ వాల్యుబుల్ టైము మా చిన్న ఛానల్కి, అప్గ్రోయింగ్ ఛానల్కి, ఒక తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ చేద్దామన్న మీ మంచి హృదయానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్ మీకు. సో అది ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ వీడియో. సో ఈ వీడియో మీ అందరి కోరిక మేరకు 100 మెంబర్స్ అయిన సందర్భంగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మెయిన్ మిమ్మల్ని కోరేది ఏంటంటే నా వంతు నా చేతనైన సహాయం చేస్తున్నాను. నలుగురు మేనేజర్లతో మాట్లాడి ఇలాంటి ఛానల్ని వాళ్ళ దగ్గర నుంచి వాల్యుబుల్ ఇన్పుట్స్ తీసుకొని మీ అందరికీ అందించడానికి, మీకు సహాయం చేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపించింది అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని ఆదరించండి. ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ అండి.